అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ అర్ధనా రాజు. పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడుండేవాడు. వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద. ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర గడుపుతున్నది. ఈ ఇద్దరికి స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరూ నగరం చెరోమూల పనిచేస్తూ ఉండడం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండుగ వచ్చింది. నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం దగ్గరికి ఉండే తన భార్యను చూడబోయాడు. ఇవాళ పండగ రోజు, అందరూ పండగ చేసుకుంటారు, మనం మాత్రం చేసుకోవద్దా? నా దగ్గర అర్ధన ఉన్నది, నీ దగ్గర ఏమాత్రం ఉన్నది అని భార్య అడిగింది. తన అర్ధన చూపుతూ, నా దగ్గర కూడా అర్ధన ఉంది, దాన్ని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త. చాలు, అందులో ఒక కాని పెట్టి పూలు కొందాం, ఇంకో కానీకి చందనం కొందాం, మిగిలిన అర్ధనాతో పాయసం కాచుకొని తాగుదాం అన్నది భార్య. ఈ మాటలకు నీళ్లు మోసేవాడు పరవశుడైపోయాడు. తాను తన భార్య కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంలో వాడికి ఒళ్ళు తెలియనే లేదు. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే ఉత్తర ద్వారానికి వెళ్ళి నా అర్ధన కూడా తెస్తాను అంటూ వాడు బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తున్నది. నెత్తిన ఎండ మండిపోతున్నది. కింద దారి వెంబడి ఇసుక నిప్పులు చెరుగుతున్నది. కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండ తెలియలేదు, వేడి తెలియలేదు. వాడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తరపు ద్వారం కేసి పోతున్నాడు. రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది. రాజు పై అంతస్తులో నిలబడి చూస్తుంటే ఎండను లక్ష్య పెట్టకుండా, కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ పోతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు. రాజుకు వాణ్ణి చూసి ఆశ్చర్యమైంది. వాడి ఆనందానికి కారణమేమిటో తెలుసుకుందామని ఆయన నౌకర్లను పిలిచి, ఆ పాడుతూ వెళ్ళేవాణ్ణి నా దగ్గరకు పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో, ఏయ్, రాజుగారు రమ్మంటున్నారా అన్నారు. నాకు రాజుతో ఏం పని, నేనాయన నెరుగను అన్నాడు నీళ్లు మోసేవాడు తన దారిన తాను వెళ్ళడానికి సిద్ధపడుతూ. రాజభటులు వాణ్ణి పట్టుకుని బలవంతాన రాజు దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళారు. రాజుగారి వాణ్ణి చూసి, ఏమోయ్, పైన నెత్తి కింద కాళ్ళు మాడుతున్నా కూడా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అయ్యా, నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండడం వల్ల నాకు ఈ ఎండవేడి తెలియడం లేదు అన్నాడు నీళ్లు మోసేవాడు. అదెంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు, ఏమిటా కోరిక అని అడిగాడు. అయ్యా, ఇవాళ పండుగ, నా భార్య దగ్గర అర్ధన ఉంది. నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున అర్ధన దాచుకున్నాను. ఇద్దరు డబ్బులు కలిపి అన్న అవుతే అందులో కానీకి పూలు, కానీకి చందనం కొని మిగిలిన అర్ధనాతో పాయసం వండుకొని ఇద్దరము హాయిగా పండగ చేసుకుంటాం. అందుకే బయలుదేరాను. నేను నా అర్ధన తీసుకొని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి. అప్పుడు పండగ చేసుకోవాలి. నా భార్య కాచుకొని ఉన్నది. అందుచేత త్వరగా నన్ను పోనీయండి అన్నాడు నీళ్లు మోసేవాడు. అది విని రాజు నివ్వెరపోయాడు. ఇంకా వచ్చినంత దూరం వెళితే గాని ఉత్తర ద్వారం రాదు, దానికి రెట్టింపు నడిస్తే గాని మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు. ఎందుకంత శ్రమ? నేను అర్ధన ఇస్తాను, నీ భార్య వద్దకు తిరిగిపోయి పండగ చేసుకో అన్నాడు రాజు. చిత్తం, తమరిచ్చే అర్ధన తీసుకుంటాను, నా అర్ధన కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్లు మోసేవాడు. ఆ అర్ధన కోసం ఎందుకు మదన పడతావు? కావలిస్తే పావలా ఇస్తాను, తీసుకొని తిరిగిపో అన్నాడు రాజు. చిత్తం, పావలా ఇప్పించండి, నా అర్ధన కూడా తీసుకొని తిరిగిపోతాను అన్నాడు నీళ్లు మోసేవాడు. రాజుకు పట్టుదల వచ్చింది. ఎంత ఇస్తే వాడు ఆ అర్ధనాన్ని మర్చిపోతాడో చూద్దామని ఆయన వాడికి 1 రూపాయి దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా ఇస్తానంటూ వెళ్ళాడు. ఎంత ఇచ్చినా వాడు తన అర్ధనాన్ని తీసుకొనిమ్మని బతిమాలసాగాడు. చివరకు రాజు విసిగి, నువ్వు ఆ అర్ధన తీసుకోకుండా ఉండేటట్టయితే సగం నగరానికి ఇప్పుడే నిన్ను రాజుని చేస్తాను, ఏమంటావు అని అడిగాడు.
చిత్తం. అలాగే చెయ్యండి అన్నాడు నీళ్లు మోసేవాడు. వెంటనే రాజు మంత్రికి కబురు చేసి వీణ్ణి సగం నగరానికి రాజు చేస్తూ పత్రం రాయండి అన్నాడు. నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు. అందులో ఏ సగం కావాలో కోరుకో, ఆ ప్రకారమే మంత్రిగారు పత్రం రాస్తారు. ఆ సగంలో నువ్వు రాజ్యం ఏలవచ్చు అన్నాడు రాజు. చిత్తం. నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు. రాజు అన్నమాట ప్రకారం నీళ్లు మోసేవాణ్ణి ఉత్తర నగరానికి రాజును చేశాడు. కానీ ప్రజలు ఈ రాజును అర్ధనా రాజు అని మాత్రమే పిలిచేవాళ్ళు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.